గోవాలో జరిగిన నైట్ క్లబ్ అగ్ని ప్రమాదం కేసులో ఇద్దరిని అరెస్ట్ చేశారు థాయిలాండ్ పోలీసులు. నైట్ క్లబ్ యాజమానులైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలను థాయిలాండ్లో అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. వారిని ఇండియా పంపించనున్నారు. మరోవైపు లూథ్రా బ్రదర్స్ దాఖలు చేసిన యాంటిసిపేటరీ బెయిల్ను పిటిషన్ను ఢిల్లీలోని రోహిణి కోర్టు డిస్మిస్ చేసింది. దీంతో వారిద్దరూ ఇండియాలో ల్యాండ్ కాగానే అరెస్ట్ చేయనున్నారు పోలీసులు. గోవాలో నైట్ క్లబ్ ప్రమాదం జరగగానే పారిపోయిన లూథ్రా సోదరులను భారత్ లాక్కొస్తున్నారు అధికారులు. ప్రమాదం జరిగిన 5 గంటల్లోనే గౌరవ్ లూథ్రా, సౌరభ్ లూథ్రా థాయిలాండ్కు పరారయ్యారు. దాంతో ఇంటర్పోల్ ద్వారా బ్లూ కార్నర్ నోటీసు జారీ చేయించింది ఇండియా. దాంతో లూథ్రా బ్రదర్స్ ని థాయిలాండ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు భారత అధికారులకు సమాచారం ఇచ్చారు. లూథ్రా బ్రదర్స్ ని తీసుకొచ్చేందుకు గోవా పోలీసులు థాయిలాండ్ బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం పుకెట్లోని ఓ సెంటర్లో సౌరభ్, గౌరవ్లను ఉంచారు థాయిలాండ్ అధికారులు. వారి చేతులకు బేడీలు కూడా వేశారు థాయ్ పోలీసులు. మరోవైపు ఢిల్లీలోని రోహిణి కోర్టులో సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాల యాంటిసిపేటరీ బెయిల్పై వాదనలు జరిగాయి. వారు కూడా మనుషులేనని, ప్రమాదం జరిగినప్పుడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నారని కోర్టుకు తెలిపారు లాయర్. అన్నదమ్ములిద్దరూ వ్యాపారం చేస్తున్నారని, 5,000 కోట్ల ఫ్రాడ్ చేసి పారిపోలేదని వివరించారు. సౌరభ్, గౌరవ్లు థాయిలాండ్లోనూ బిజినెస్ సెటప్ చేసేందుకు ప్లాన్ చేశారని, అందుకు సంబంధించిన ఫోటోలు కూడా కోర్టుకు సమర్పించారు. నిర్లక్ష్యం కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని, ఇంటెన్షనల్ గా చేసినట్టు కేసు పెట్టారని లాయర్ వాదించారు. ఈ నెల 6న రాత్రి 11:45 సమయంలో బీచ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్లో అగ్ని ప్రమాదం జరిగింది. సిలిండర్ పేలుడుకు బాణాసంచా తోడు కావడంతో మంటల తీవ్రత పెరిగే క్షణాల్లోనే క్లబ్ మొత్తం మంటలంటుకున్నాయి. 25 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే క్లబ్ ఓనర్లైన సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు పరారయ్యారు. ప్రమాదం జరిగిన కొన్ని గంటల్లోనే అంటే డిసెంబర్ 7న 1:15 ఫ్లైట్ టికెట్ బుక్ చేశారు. ఉదయం 5:30 గంటలకు అన్నాదమ్ములిద్దరూ ఇండిగో విమానంలో ఢిల్లీ నుంచి థాయిలాండ్లోని పుకెట్ పారిపోయినట్లుగా బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అధికారులు గుర్తించారు. వెంటనే థాయిలాండ్ అధికారులను అలర్ట్ చేశారు భారత అధికారులు. పుకెట్లోనూ అకామిడేషన్స్ మారుస్తూ అధికారులకు దొరకకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు ఢిల్లీలోని రోహిణి కోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అరెస్టుకు భయపడి ఇండియా వచ్చేందుకు ఒప్పుకోలేదు. తాము భయపడి థాయిలాండ్కు పారిపోలేదని, బిజినెస్ మీటింగ్పై వచ్చామంటూ బుకాయించారు. మరోవైపు అగ్ని ప్రమాదం కేసులో బీచ్ బై రోమియో లేన్ నైట్ క్లబ్ కో ఓనర్ అజయ్ గుప్తాకు 7 రోజుల రిమాండ్ విధించింది కోర్టు.